నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. బాంబు బెదిరింపుతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్ నగరానికి బాంబు బెదిరింపులు రావడంతో తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్ లో ఓ ప్రాంతంలో బాంబులు పెట్టామంటూ వచ్చిన ఈమెయిల్ ఒక్కసారిగా కలకలం రేపింది. ఇంతకీ బాంబు ఎక్కడ పెట్టారు, బెదిరింపులు ఎవరు చేశారు, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. హైదరాబాద్ నాంపల్లి సిటీ సివిల్ కోర్ట్ ప్రాంగణంలో బాంబు బెదిరింపు తీవ్ర కలకలం సృష్టించింది. కోర్టులో బాంబు పెట్టామంటూ అగంతకుల నుంచి వచ్చిన ఈమెయిల్ తో అధికారిక యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హుటాహుటిన న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బందిని బయటకు పంపించి పోలీసుల ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కాగా హైదరాబాద్ లో నాంపల్లి సిటీ సివిల్ కోర్టుకు బాంబు పెట్టామంటూ గురువారం ఓ బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్లు సమాచారం. దీంతో అక్కడికి చేరుకున్న భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా పోలీసులు కోర్టు ప్రాంగణంలోకి న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులు సిబ్బందిని అందరినీ బయటకు పంపించేశారు. దీంతో కోర్టు ప్రాంగణం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏం జరుగుతుందో తెలియక ప్రాణభయంతో న్యాయవాదులు, ప్రజలు పరుగులు తీశారు. ఇకపోతే సమాచారం అందుకున్న వెంటనే బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ లతో కూడిన ప్రత్యేక బృందాలు కోర్టు ప్రాంగణంలోకి చేరుకున్నారు. కోర్టులోని ప్రతి గదిని, ప్రాంగణంలోని అణువణువున జల్లెడ పట్టారు. గంటల తరబడి సాగిన ముమ్మర తనిఖీలలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గాని, పేలుడు పదార్థాలు గాని లభించలేదు. దీంతో ఇది బూటకపు బెదిరింపేగానే పోలీసులు నిర్ధారించారు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ బూటకపు బెదిరింపునకు పాల్పడిన వారిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.